కేరళ స్టోరీ 2 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. నేనైతే హిందీలోనే చూసా. జనాలు కూడా ఒక 50% ఫిల్ అయింది హాలు. ఇక 2023లో రిలీజ్ అయిన కేరళ స్టోరీ 1కి పార్ట్ 2 ఫ్రాంచైజ్ అని చెప్పొచ్చు. పార్ట్ 1కి దీనికి కంటిన్యూషన్ ఏం కాదు. వేరే స్టోరీస్‌నే. ఇక చూసాక నాకైతే చెప్పే ముందు కొంచెం మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ డెఫినెట్‌గా ఇబ్బంది పెడతాయి. సో, ఫ్యామిలీతో అసలు చూడలేం. ఇక ట్రైలర్ చూస్తేనే ఇంట్రెస్ట్ కలిగి నిజంగానే వెయిట్ చేశా ఎప్పుడెప్పుడు చూద్దామా అని. ఇక చూసాక నాకైతే చాలా ఎఫెక్టివ్‌గా అనిపించిందండి మూవీ. భయమేసింది మెయిన్‌గా. సినిమాలో చూపించింది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. నేనేమి లైవ్‌లో చూడలేదు కదా అవన్నీ. కానీ చూపించింది నిజమైతే మాత్రం ఘోరం, దారుణం అనే పదాలు చాలా చిన్నవి అని చెప్పి తీరాలండి. అండ్ మూవీలో ఒక డెడికేటెడ్ సీన్‌తో ఈ మూవీలో ఎలాంటి ముస్లిమ్స్‌ని టార్గెట్ చేశారో ఇవన్నీ ఎవరిని హైలైట్ చేస్తూ చెప్తున్నారో కూడా చెప్పారు. కానీ మూవీ అయితే డెఫినిట్‌గా ముస్లిమ్స్‌కి ఎగైనెస్ట్‌గానే ఉంది. నో డౌట్ అందులో. ఇక మూవీ పరంగా చూడడానికి బానే ఉంది. మ్యాక్స్ ఎంగేజింగ్‌గానే ఉంది. హిందూ అమ్మాయిల్ని ముస్లిమ్స్ ట్రాప్ చేసే ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం స్లో అయింది. ఇక ప్రీ ఇంటర్వెల్ వరకు ట్రాపు. ఇంటర్వెల్‌కి అసలు ప్రాబ్లమ్స్. ఇంటర్వెల్ తర్వాత అంతా ఇంకా ఆ ముగ్గురు అమ్మాయిలు ఎలా కష్టపడ్డారు. ఫైనల్‌గా వాళ్ళ బ్రతుకులు ఏమయ్యాయి, ఏంటి అన్నది మిగతాది. స్టోరీ లైన్ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుద్ది. స్పెషల్‌గా నేను చెప్పనక్కర్లేదు. ఇక మూవీ అయితే ముగ్గురు అమ్మాయిల స్టోరీస్ ప్యారలల్‌గా చూపిస్తారు నాన్ లీనియర్‌గా. ఇక్కడ బ్యూటీ ఇదే. ఒక్క స్టోరీ మాత్రమే చూపిస్తే బోర్ కొట్టి ఉండేదేమో. కానీ 3 నాన్ లీనియర్‌గా చూపించడం వలన ఈ స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయింది. యాక్టర్స్ ఎంత బాగా పర్ఫార్మ్ చేశారంటే ట్రైలర్‌లోనే తెలుస్తుంది వీళ్ళు మోసగాళ్ళు అసలు నమ్మకూడదని. కానీ స్టిల్ సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో చూస్తూ ఉంటే నిజంగానే వీళ్ళు మంచోళ్ళేమో అనే డౌట్ మళ్ళీ తిరిగి మనకే కలిగేంతలా చేశారు. మళ్ళీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఎంత దుర్మార్గులేంట్రా బాబు అనే ఫీలింగ్ కలిగించేలా చేశారు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత పాపం ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించే సీన్ అయితే చాలా ఎమోషనల్‌గా ఉంది. డిస్టర్బింగ్‌గా కూడా ఉంది. ఇక రీల్స్ చేసే అమ్మాయి, సలీంని లవ్ చేసే అమ్మాయి చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి వీళ్ళతో కూడా. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. మధ్యలో ఒక సాంగ్ అది పెట్టారు. ఎందుకంటే అక్కడ పెద్దగా డ్రామా జరగడానికి స్కోప్ లేదు, ఛాన్స్ లేదు. అలాగే మ్యాక్స్ ట్రైలర్‌లోనే మొత్తం రివీల్ చేసేసారు ఇంక్లూడింగ్ స్క్రీన్ ప్లే. సో, డీటెయిల్ వెర్షన్ కోసం చూడాలి తప్ప ట్రైలర్‌లోనే మెయిన్ విషయాలు అన్ని స్క్రీన్ ప్లేతో సహా రివీల్ చేసేసారు. ఇంకా ప్రూఫ్స్ ఇంకొంచెం బెటర్‌గా చూపించుంటే బావున్ను. ఎందుకంటే ఇంత ఓపెన్‌గా సినిమా తీసినప్పుడు అవి ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా లాస్ట్‌లో చూపిస్తే ప్రాబ్లమ్ ఏముంది? సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మూవీ పరంగా చూడడానికి బావుంది. అలాగే రియల్ ఈవెంట్స్ బేస్డ్ స్టోరీ అన్నారు మరి సినిమాలో చూపించింది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సినిమా చూసాక ఒక ఇంపాక్ట్ అయితే డెఫినిట్‌గా ఇస్తుంది. ఈ మూవీకి రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. చూడండి బానే ఉంది మూవీ అయితే. సో, మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.